రైట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కేంద్రం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని అభినందించాలని ఆది శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయమైన మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండు ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉండకూడేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింపజేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధి నిరూపించుకో